ప్రియమైన వారలారా, ఒక నూతన మాసం యొక్క మొదటి దినమునకు మనం వచ్చి ఉన్నాము. ఈ మాసములో దేవుడు నాకు ఏ వాక్కుని ఉంచారు, ఎలా నడిపించబోతున్నారు అన్న భావం మీ హృదయంలో ఉండవచ్చు. ఆసక్తితో ఈ దినం కొరకు ప్రభు మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. మీ కొరకు దేవుని సమూహంలో ప్రార్థించినప్పుడు దేవుడొక వాక్కును ఇచ్చారు. దాన్ని మీతో పంచుకొని ప్రార్థించబోతున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనములో, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. మీ జీవితంలో కొన్ని కార్యములు మిమ్మల్ని బాధించుచూ ఉన్నవి. ఇవి మారితే బావుంటుంది, ఇది వెంబడించుచూ ఇదే విధంగా వేదన కలుగజేస్తోంది. ఈ ఒక్క మార్పును దేవుడు కలుగజేస్తే బావుంటుందని అనుకుంటున్నారు కదా. దేవుడు వాక్కునిచ్చుచున్నారు, నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. మీ జీవితంలో నూతన కార్యము ఈ మాసంలో జరగబోతున్నది. ఏమిటి నూతనమైన కార్యము అని అంటే, యెహెజ్కేలు 36వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నారు, నేను నూతన హృదయమును నీకు ఇచ్చెదను, అంటే కొత్త హృదయమును నీకిచ్చెదను అని దేవుడు చెబుతున్నారు. రెండవది, నూతన ఆత్మను నీకు ఇచ్చెదనని ఆజ్ఞాపించుచున్నాను. మన హృదయము నూతనమైనదిగా మారాలి. పాత హృదయము ఎలాంటిదో తెలుసా? యేసు చెప్పారు, మనిషి హృదయంలో నుండి దుష్ట ఆలోచనలు, వ్యభిచారము, వేశ్యతనము, అశుభ్రత, కామ వికారము, పగలు, తగువులు, దుష్ట ఆలోచనలు, అతిశయములు, ఇవి లోపల నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరుచునని చెప్పారు. మనిషి హృదయంలో ఇన్ని పాపకార్యములు ఉన్నవి. ఈ పాపముతో దేవుడు ఎలా ఆశీర్వదించగలరు? కనుక దేవుడు చెబుతున్నారు, నేను నీకు నూతన హృదయం ఇచ్చెదను. పాపముతో నిండిన పాత హృదయమును మార్చి ఒక నూతన హృదయమును, ప్రేమ, శాంతము, పరిశుద్ధము, తగ్గింపు, కనికరము, దయాళత్వము, విశ్వాసము లాంటి సద్గుణములతో నిండిన హృదయము మీకు అవసరం కదా. మీరడగండి, ఈ దినమే మీ హృదయంలో మార్పు. మీకు నూతన ఆత్మను ఆజ్ఞాపించుచున్నానని దేవుడు చెబుతున్నారు. ఒక కలవరము, ఒక భయము, ఒక గందరగోళము, ఎప్పుడూ ఇలాంటి ఆత్మతో ఉన్నారు కదా. ఒక స్థిరమైన ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మ, ఒక సంతోషంతో, ఆనందంతో, ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు మీకిచ్చుటకిష్టపడుచున్నారు. ఆ ఆత్మను పొందుకొనెదరు. అది మాత్రమే కాదు, రోమా 12:12లో చదివినప్పుడు, నూతనమైన ఒక మనసు, నూతన తలంపు, ఈ తలంపులోనే అనేక గందరగోళములు, చెడువి ఆలోచించుట, తప్పైనవి ఆలోచించుట, వ్యతిరేకమైన వాటిని ఆలోచించుట. సాతానుడు మన తలంపుల్లోనికి ప్రవేశించి మన జీవితంలోని ఆశీర్వాదమును చెడగొడుతున్నాడు. ఈ తలంపు రూపాంతరము చెందితే మన జీవితం చాలా ఆశీర్వాదంగా ఉండును. కనుక దేవుడు చెబుతున్నాడు, నూతన తలంపు మీకిచ్చేదనని. అప్పుడు మన హృదయము నూతనముగా మారును, మన ఆత్మ నూతనముగా మారును, మన తలంపు నూతనముగా మారును. ఈ మార్పు కలిగిందంటే మీ జీవితంలో అన్నీయూ నూతనముగా మారును. నూతన మేలులు, నూతన ఆశీర్వాదములను చూచెదరు, నూతన మార్గములు తెరవబడుట చూచెదరు. మీరు విశ్వసించెదరా? ఈ నూతన ఆశీర్వాదమును మనకు ఇచ్చుటకు ఆయన శిలువలో తనని బలిగా సమర్పించుకున్నారు. ఇప్పుడు విశ్వాసంతో చెప్పండి, అలాగే హృదయంలో చేపెట్టుకోండి, దేవా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములు. మీరు సకలమును నూతనముగా చేయు దేవుడు. నా హృదయమును నూతనపరిచి పరిశుద్ధమైనదిగా మార్చుము. నాకు నూతనమైన ఆత్మను ఇచ్చి శక్తివంతమైన ఒక ధైర్యం కలిగిన ఆత్మను ఇవ్వుడి. నాకు నూతనమైన తలంపులు ఇవ్వుడి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు నాలో కలుగునుగాక. సకలమును నా జీవితంలో నూతనముగా మార్చి ఆశీర్వదించుచున్నందుకై స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్.